దేవుడు నిజంగా ఎవరినైనా బాధ పెడతాడా? బైబిల్ సెలవిచ్చే మాట, నా కుమారుడా, తండ్రి చే శిక్షను తృణీకరించొద్దా. నీవు తప్పిపోకుండా, నువ్వు కాని మార్గాలకు వెళ్లకుండా దేవుడు నీ జీవితంలో కొన్ని సమయాలు ఈ శిక్ష ద్వారా తీసుకొని వెళతా ఉంటున్నాడు. వాట్ ఏ ట్రైనింగ్, అది ఒక రకమైన ఆత్మీయ ట్రైనింగ్, ఆత్మీయంగా నేను నడిపించే విధానం. అది వద్దనొద్దు. దేవుని నీ అనుభవం ద్వారా తీసుకెళ్తున్న దాన్ని కాదనొద్దు. నోవాహుతో పాటు ఏమున్నాయండి? అరే, ఏనుగులు ఉన్నాయి, చిరతపులు ఉన్నాయి, లోపల ఇంకా ఎన్నెన్నో రకరకాల పాములు ఉన్నాయి. లోపల వీటన్నిటి మధ్యలో కూడా అంత వాతావరణం అంతేమీ నెమ్మదిగా ఉండే పరిస్థితి కాదు. కానీ దేవుడు వారిని భద్రపరిచాడు. జలప్రళయంలో ఓడని దేవుడు భద్రపరిచాడు. దేవుడి నిన్ను ఏ స్థితిలో తీసుకెళ్తున్నాడికి నేను భద్రపరిచేవాడిగా ఉంటాడు. ఎవరైతే నిజంగా మనసావాచ దేవుణ్ణి హత్తుకుంటారో దేవుడు మరలా వారిని తిరిగి నిర్మించగలిగిన వాడిగా ఉంటాడు.